ప్రభు నామములకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మన శిలువ ధ్యానములలో భాగంగా ఈరోజు ప్రభు శిలువపై పలికిన 5వ మాట, దప్పిక గొనుచున్నాను. యోహాను సువార్త 19:28. ఈ మాటను బట్టి దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది అన్న దాని గురించి తెలుసుకుందాము. యేసుక్రీస్తు తన పరిచర్య కాలం అంతటిలో లోకములో అనేకమైన అద్భుతములు జరిగించి ఉన్నాడు. అనేకులను స్వస్థపరిచి ఉన్నాడు. దెయ్యములను వెళ్ళగొట్టి ఉన్నాడు. చనిపోయిన వారిని లేవనెత్తి ఉన్నాడు. పాపులను రక్షించి ఉన్నాడు. పరలోక రాజ్య వార్తను ప్రకటించి ఉన్నాడు. అంతేకాదు, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు జీవజలము ఓటను నేనే అని కూడా చెప్పి ఉన్నాడు. యోహాను సువార్త 4:10-14 ఇది కనిపిస్తుంది. నేనిచ్చు నీరు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడు అని ఈ విధంగా యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. గమనించండి, లోకములో ఇన్ని కార్యములు జరిగించి తానిచ్చిన నీరు త్రాగువాడు మరెన్నడూ దప్పికొనడని చెప్పిన ఈ యేసుకి ఈరోజు దాహం అవుతుంది అంటే ఏమిటి దాహము అనే దాని గురించి మనం ఆలోచించాలి. నశించిన ఆత్మలను రక్షించుటకే మనుష్య కుమారుడు లోకములకు వచ్చి ఉన్నాడు అని లూకా సువార్త 19:10 మనకి కనబడుతుంది. దీనిని బట్టి ఇప్పుడు యేసుకు కలుగుచున్నది ఆత్మలను గూర్చిన దాహము. కారణం ఏమిటంటే, ఇంతవరకు ఆయన చేసిన పరిచర్యను బట్టి ఎవరు ఆయనను వెంబడించిన వారుగా కనబడలేదు సరికదా. ఆయనను ధృవీకరించిన వారు, ఆయనను వ్యతిరేకించిన వారు. అంతేకాదు, సిలువలో ఉండగా దాహం అడిగినప్పుడు దాహము తీర్చకపోగా దాహంను హెచ్చించే స్థితిలో లేక ఆయాసమును పెంచే స్థితిలో అక్కడ జనులు కనిపిస్తున్నారు. దీనిని బట్టి ఆయన దేవుడికి చెప్పుకుంటున్నాడు, నేను దప్పిక గొనుచున్నాను, నా దాహం ఇంకా తీరలేదు అని తన ఆత్మల దాహమును గురించి విన్నవించుకుంటా ఈ మాటలో ఉద్దేశము. కాబట్టి ఈ దాహం అన్నది ఆత్మల రక్షణార్థమైన దాహము. ఈ దాహమును గురించి ఎరిగిన పౌలు లోకములో క్రీస్తు కొరకు తను జీవించిన కాలం అంతటిలో యేసు యొక్క దాహమును తీర్చుటకే ప్రయాసపడి ఉన్నాడు. అతడు యేసు దాహమును తీర్చు విషయంలో ఆసక్తి గలవాడై ఆత్మలను దేవుని వైపు నడిపించుటయే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని తన జీవితమును దాని కొరకే సమర్పించున్నాడు. ఈ పౌలు 1 కొరింథీ పత్రిక 9:16 అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నేను సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును అని ఇక్కడ చెప్తున్నాడు. సో దీనిని బట్టి యేసుక్రీస్తు యొక్క దాహం ఎరిగిన పౌలు సువార్త పరిచర్య భారమును తన మీద వేసుకొని ఆత్మ రక్షణ కొరకు తన జీవితంలో సమర్పించుకొని ఉన్నాడు. ఈ ఆత్మ రక్షణార్థమై తాను జీవించిన కాలములో అనేకమైన శ్రమలను అనుభవించినాడు, దెబ్బలు తిన్నాడు, అనేకమైన ప్రయాసలు పడ్డాడు, వేదనను అనుభవించాడు. ఇవన్నీ 2 కొరింథీ పత్రిక 11:23 నుంచి ఆ కిందను చూసినట్లయితే ఆత్మల రక్షణ కొరకే తను జరిగించిన ప్రయాణములలో తనకు కలిగిన అవమానములు, దెబ్బలు, ప్రయాసలు, యాతనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని రాస్తూ ఇవన్నీ క్రీస్తు దాహమును తీర్చుటకు నేను పడిన ప్రయాసులు అని చెప్తున్నాడు. ఈ విధంగా సువార్త జరిగించిన పౌలు సువార్త చాటించే విషయంలో లోకమంతటిని 2 సార్లు చుట్టి వచ్చినట్లు కనిపిస్తుంది. కారణం ఏమిటంటే, క్రీస్తుకు కలిగిన దాహము తీర్చాలి అన్నది ఈయన ఉద్దేశము. ఇప్పటి వరకు ఆయన దాహము తీర్చుట కొరకు పౌలు బాధ్యత పోని జరిగించిన సువార్త పరిచర్యను, మోసిన సువార్త భారమును, ఆయన పడిన వేదనను అన్ని మనం చూసి ఉన్నాము. ఈ విధంగా పౌలు జరిగించిన ఆ పరిచర్యను బట్టి పౌలు తన నిర్యాణ కాలముందు ఒక నిరీక్షణ చూపించగలుగుతున్నాడు. ఇదిగో, నేను వెడలిపోవు కాలము ఆసన్నమైనది. ఇప్పుడు నేను పానార్పణంగా పోయబడబోచున్నాను. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని పౌలు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు చేదు చిరకనందించే వ్యక్తి గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఇతడు ఆయనను ఆయాసపరిచిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అయితే ఈ విధంగా ఆయనను ఆయాసపరిచే వ్యక్తులను సూచిస్తున్న వారు ఎవరు అని ఆలోచించినట్లయితే, దేవుని గురించి ఎరిగి, దేవుని యొక్క దాహమును గురించి ఎరిగి, ఆయన దాహమును తీర్చవలసిన బాధ్యత తమ మీద ఉన్నదని ఎరిగి కూడా దానిని విస్మరించి వ్యతిరేకంగా జీవించిన వారుగా మనకి కనిపిస్తున్నారు. రోమా పత్రిక 2:20-24 వరకు ఇటువంటి వారిని గురించి రాయబడి ఉన్నది. చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యము వహించుకొనిచున్నావు. కావా ఎదుటి వారికి బోధించుచున్న నీవు నీకు నీవు బోధించుకోవా? దొంగిల వద్దని చెప్పుచున్న నీవు దొంగిలదవా?
అబద్ధం ఆడవద్దని చెప్పిన నీవు అబద్ధం ఆడేదవా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొని నీవు గుళ్లను దోచుకొందువా? ధర్మశాస్త్రముందు ఆనందించుచున్న నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుడిని అవమానపరచదవా? అని మిమ్మును బట్టియే దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అని చెప్తున్నాడు. ఇక్కడ కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుతూ అంటాడు, నీవు ఇతరులకు బోధకుడుగా ఉన్నావు, బాలులకు ఉపాధ్యాయుడని చెప్పుకొంచున్నావు, వృద్ధి వారికి మార్గం చూపించే వ్యక్తిగా నిన్ను చెప్పుకొంచున్నావు. మంచిదే. అయితే ఇట్టి విధంగా చెప్పుకొంచున్న నీవు దానికి తగిన విధంగా జీవించగలుగుతున్నావా? ఇతరులకు బోధిస్తున్న నీవు నీకు నువ్వు బోధించుకుంటున్నావా? ఇతరులను సరిచేస్తున్న నీవు నిన్ను నువ్వు సరిచేసుకుంటున్నావా? ధర్మశాస్త్రం ఆనందిస్తున్నట్టు చెప్తున్నావు, కానీ నీవు ధర్మశాస్త్రం మీరుతున్నావు. ఈ విధంగా చేసి నీ దేవుని నామమును అవమానపరుచుచున్నావు. నీలాంటి వారిని బట్టే కదా నీ దేవుని నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్న దానిని బట్టి ఇటువంటి వారు ఎవరంటే ఆ చేదు చెరుకును అందించే వ్యక్తిని వీరు సూచించుచున్నారు. యేసుక్రీస్తు ఆత్మల రక్షణ గూర్చిన దాహం కలిగిన వాడై ఉండగా ఈ విధమైన వ్యక్తులు ఆయన దాహమును తీర్చకపోగా ఆయనను ఆయాసపరిచిన వారిగా కనిపిస్తున్నారు. ఇటువంటి వారు దేనిని సూచిస్తున్నారు అని అంటే తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో వీరిని గురించి ఈ విధంగా రాస్తున్నాడు. దేవుడిని ఎరుగుదమని చెప్పుకొందరు గాని వారు అసహ్యులను, అవిధేయులను, ప్రతి విధమైన సత్కార్యం విషయంలోనూ భ్రష్టులై ఉండి దేవుని ఎరుగము అన్నట్టు ఉన్నారు అని చెప్తున్నాడు. దీనిని బట్టి దేవుడిని దుఃఖపరిచే బిడ్డలుగా వీరు కనిపిస్తున్నారు. ఇటువంటి వారందరూ చేసిన కార్యం బట్టి దేవుడిని మహిమపరచకపోగా వారి క్రియలను బట్టి అనేకులకు అభ్యంతరకారకులుగా ఉంటున్నారు. దీనిని బట్టి ఆయన ఆయాసము హెచ్చింపబడుచున్నది. ఇటువంటి వారిని గురించే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో వీరి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడికి కలుగుచున్న ఆయాసంను వివరిస్తున్నాడు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మలో పాలు పొందిన వారై దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అని చెప్తున్నాడు. గమనించారా ప్రియులారా? యూదులైతే ఒకసారి సిలువ వేశారు కానీ ఇటువంటి వారు నిత్యము ఆయనను బాహాటంగా సిలువ వేయుచున్నారట. అంతేకాదు వీరి ప్రవర్తనను బట్టి ఆయనను అవమానపరుస్తున్నారట. దీనిని బట్టి వీరు ఆ సిలువపై ఉన్న యేసుకు చేదు చెరుకును అందించిన వ్యక్తులుగా కనబడుతున్నారు. అంటే ఆయనను ఇంకనూ దుఃఖపరిచిన వారుగా వీరు కనిపిస్తున్నారు. కావున దేవుని వాక్యం వినిచున్న ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, సహోదరి, కడవల దినములలో జీవిస్తున్న నీవు, శిలువ ధ్యానములను ధ్యానించిన నీవు నిన్ను నువ్వు పరీక్షించుకొని క్రీస్తు దాహమును తీర్చే వ్యక్తిగా ఉన్నావా, లేక క్రీస్తు ఆయాసమును హెచ్చించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన దాహమును తీర్చాలి అంటే పౌలు వలె క్రీస్తు కొరకు నీ జీవితమును సమర్పించుకొని క్రీస్తు శిలువ భారమును నీవు మోసు ఆత్మల రక్షణీయ ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఆత్మల రక్షణ కొరకు నీ జీవితమును సమర్పించుకోవాలి. ఆత్మల రక్షణ క్రమములో నిన్ను నీవు త్యజించుకోవాలి. పౌలు క్రీస్తు చేత పట్టబడిన నాటి నుంచి ఆత్మల రక్షణయే తన జీవిత ధ్యేయంగా చేసుకొని లోకమంతటికి సువార్త చాటి అనేకులను రక్షించిన వారిగా కనిపిస్తున్నాడు. అనగా క్రీస్తు యొక్క దాహమును తీర్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కావున రక్షింపబడి సంఘంలో జీవిస్తున్న నీవు కూడా ఇటువంటి విధమైన జీవితం కలిగి అనేక ఆత్మలు రక్షించే విధంగా ప్రయాసపడాలి. నీ జీవితం చూసినప్పుడు నీలో లోకము క్రీస్తును చూడగలగాలి, క్రీస్తుకు కలిగిన ప్రేమను చూడగలగాలి. అప్పుడే లోకము క్రీస్తు వైపు తిరుగుతుంది. ఆ విధంగా లోకము తిరిగిన దానిని బట్టి క్రీస్తు యొక్క దాహము తీరుతుంది. లేక నీ జీవితమును బట్టి, నీ నడవడిని బట్టి ఇతరులకు అభ్యంతరకరంగా జీవించిన వాడవైతే, వేషధారణ కలిగి జీవించిన వాడవైతే, ఇతరులను మార్గం తప్పించే వాడిగా జీవిస్తున్న వాడవైతే, క్రియలు లేని జీవితం అయితే నిన్ను బట్టి అనేకులు అభ్యంతర పడబోతున్నారు. అటు విధంగా అభ్యంతర పడిన ఎడల నీవు ఆయన దాహమును తీర్చకపోగా ఆయన ఆయాసమును హెచ్చించిన వాడవుగా ఉండబోతున్నావు. ఇట్టి విధంగా జీవించి వారిని గురించి దేవుడు అంటాడు, వీరు సిలువకు శత్రువులట, నాశనమే ఇటువంటి వారి అంతమట. పౌలు జరిగించిన ఆ పరిచర్యను బట్టి పౌలు ఒక నిరీక్షణ చూపించగలుగుతున్నాడు. ఇదిగో నేను వెడలిపో కాలము ఆసన్నమైనది, ఇప్పుడు నేను పానార్పణంగా పోయబడబోచున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్తూ, ఇది నాకు మాత్రమే కాదు కానీ నా వలె విశ్వాస పోరాటంలో నిలిచిన వారందరికీ
ఈ కిరీటము అనుగ్రహింపబడుతుంది అని పౌలు చెప్పి ఉన్నాడు. దీనిని బట్టి క్రీస్తు దాహం నువ్వు తీర్చగలిగిన వాడవైతే నీ కొరకు ఈ నీతి కిరీటము భద్రము చేయబడి ఉన్నది. నీవు వెడలిపోయే కాలమందు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యమిస్తూ ఘనమైన రీతిలో నిన్ను హెచ్చించబోతున్నాడు. దానియేలు గ్రంథం 12:2 ఇటువంటి వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు అని చెప్పి ఉన్నాడు. సో దేవుని కొరకు నీ జీవితంను సమర్పించి దేవుని కార్యం జరిగించుటలో నీ పరుగును కడముట్టించిన ఏళ్ల నీ కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీవు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తావు. లేని ఎడల నీవు సిలువకు శత్రువుగా పరిగణింపబడిన వాడవై దేవుని చేత త్రోసివేయబడతావు. ఇటువంటి వారి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నదని వాక్యం చెప్తుంది. కావున వాక్యం వినిపించిన ప్రియ సహోదరుడు సహోదరి, సిలువ ధ్యానంలో భాగంగా ఈ రోజు మనం ధ్యానించుకున్న వాక్యమును బట్టి క్రీస్తు యొక్క దాహమును గుర్తెరిగిన వారమే. ఆయన దాహమును తీర్చే బిడ్డలుగా మనం జీవించినట్లయితే మన కొరకు జీవ కిరీటం ఉంటుంది. మన జీవితంలో నిత్యము ప్రకాశించిన నక్షత్రముల వలె ఉండబోతున్నవి. అట్టి విధముగా మన జీవితంలో ఉండాలన్న ఉద్దేశంతోనే క్రీస్తు నిన్నును నన్నును రక్షించుకొని ఉన్నాడు. కావున రక్షింపబడిన నీవు నేను ఆయన రక్షణ అనుభవం అనుభవించడం మాత్రమే కాదు, ఆయన దాహమును కూడా గుర్తెరిగి ఆ దాహమును తీర్చవలసిన బాధ్యతను మనందరము పూని దాని కొరకు ప్రయాసపడినట్లయితే దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ జీవ కిరీటము నిరంతరము ప్రకాశించే అనుభవము మనము పొందుకోగలము. అట్టి విధమైన అనుభవమును మనందరూ అనుభవించినట్లు దేవుడు మన పట్ల కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ దాహమును తీర్చవలసిన బాధ్యత మా మీద మోపబడి ఉన్నదన్న విషయం మేము తెలుసుకుని ఉండగా నీ దాహమును తీర్చే విధంగా మా జీవితంలో తీర్చుకొని అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లు మా వంతుగా క్రియ జరిగించి నువ్వు మా కొరకు సిద్ధపరిచిన ఆ జీవ కిరీటం పొందుకున్నట్లు నిరంతరం ప్రకాశించే నక్షత్రం వలె నీ సన్నిధిలో ప్రకాశించినట్లు మా జీవితంలో కట్టండి, మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.